సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ఏముందో చూద్దాము. యాజ్ ఫర్ వాట్ వాజ్ సోన్ అమాంగ్ థార్న్స్, దిస్ ఈజ్ ద వన్ హూ హియర్స్ ద వర్డ్, బట్ ద కేర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద deceitfulness of riches choke the word and it proves unfruitful. 22వ వచనము. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. 22వ వచనంలో ఏముందంటే, ముండ్ల పొద లాంటి హృదయం కలిగినటువంటి మనుషులు, వాళ్ళకు కూడా వాక్యం ఎత్తబడింది. అయితే ఆ వాక్యం వినేసి మరి హృదయంలో భద్రపరచుకున్నవాడు కాదు. ఇతను విన్నాడు, మంచిగా ఉంది, ఇది ఆచరిస్తే బాగుంటుంది అనుకున్నాడు, కానీ అతనిలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, ధనమోహము అనేవి అతనిలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేశాయి. ముళ్ళ పొదల్లో పడినటువంటి మొక్క మొలిచి ఆ ముండ్ల చేత అణచబడిన రీతిగా ఇతని హృదయంలో పడినటువంటి దేవుని వాక్యం కూడా ఐహిక విచారాలు, ధనమోహం అనే వాటితో అణచబడిందన్నమాట. కనుక వాడు నిష్ఫలుడవును. కాబట్టి అతను ఫలించలేదు, అణిచివేశాయన్నమాట ఈ కోరికలు అనేవి. బయట బాహ్య ప్రపంచంలో మనుషులకి సహజంగా వచ్చేటటువంటి ఈ రకమైనటువంటి కోరికలు, ఐహిక విచారంలో, ధనమోహంలో అనేవి ఆయనలో ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేసి ఫలింపకుండా చేశాయి అని మీనింగ్ అన్నమాట. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ వాక్యాలను బట్టి సహోదరి సహోదరులారా, మన జీవితాలనే మనం పరిశీలించుకుందాము. మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము, ఇలాంటి ఫలితాలే ఫలిస్తున్నామా, మనము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మంచి నేలలో పడిన విత్తనాల్లాగా ఫలిస్తున్నామా అని ఆలోచించుకుందాము.